ఎలాంటి సలహా కూడా పనిచేయదు. Suppose if I say develop love, how will you develop love? ఒకవేళ నేను ప్రేమను పెంపొందించుకోండి అని చెప్తే ఎలా మీరు ప్రేమను పెంపొందించుకుంటారు? ఓర్పును పెంచుకోండి అంటే ఎలా పెంచుకోగలరు? ఒకవేళ నేను అంగీకరించండి అంటే అంగీకారాన్ని ఎలా పెంపొందించుకుంటారు? నేను ఒకవేళ మీ భార్యకు శరణాగతి అవ్వండి అంటే దానిని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దీనికేమైనా చిట్కా ఉందా? ఒకవేళ మీరు ప్రతి ఉదయం లేచి తన పాదాలను స్పృశిస్తే అది నిజమైన శరణాగతి అవుతుందా? కాబట్టి మీరు సంసిద్ధంగా లేనంత వరకు, మీరు అంతర్గతంగా మార్పు చెందనంత వరకు సత్సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ఎలాంటి సలహాలైనా విఫలం అయ్యే అవకాశం ఉంది. You see, it is this becoming which is very important. మార్పు చెందడం అనేది చాలా ముఖ్యమైనది. ధ్యానం తర్వాత ఎలా ఉంటుంది? మనం కొత్తగా మారతాము. ధ్యానం తరువాత ఈ కొత్తదనాన్ని గుర్తించగలిగారా? మీకు బహుమతిగా ఇవ్వబడిన ఈ కొత్తదనాన్ని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారా? Unless that comes, unless that understanding comes with our abhyasis, ఇలాంటి అవగాహన మన అభ్యాసీలలో రానంత వరకు ఇది కేవలం ఒక ప్రక్రియ, ఒక ప్రారంభం మాత్రమే. నేను ఉదయం ధ్యానం చేయడం ప్రారంభిస్తే ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే అవుతుంది. నేను ఆ ధ్యానం చేయడం యొక్క ఫలితంగా మార్పు చెందగలగాలి. దానిని మన నిత్య జీవితంలోని పనులలో ప్రదర్శించగలగాలి. దీనినే చర్యలలో అఖలాక్ అని లాలాజీ పిలిచేవారు. లేకపోతే మనం కేవలం ఈ ధ్యానాన్ని యాంత్రికంగా ముగిస్తాము. వెంటనే భార్య మీద గట్టిగా అరుస్తాం. అలా నేను కూడా చేశాను తెలుసా? దీనికి నేనే ఒక చక్కని ఆచరణాత్మక ఉదాహరణను. ఎందుకంటే నేను కూడా అలా చేశాను కాబట్టి. ధ్యానం ముగిసిన వెంటనే నా భార్యపై కేకలు వేసేవాడిని. నా కాఫీ ఎక్కడుంది? నేను ఆఫీస్కి వెళ్ళాలి అని. ఇలా జరిగినప్పుడు మనం మనోస్థితిని కోల్పోతాం. so meditate more and more to find out what all can spoil that status. ధ్యాన స్థితిని ఏమేం పాడు చేయగలవో తెలుసుకోవడానికి మరింత ఎక్కువగా ధ్యానించండి. మీరు మహాభారతంలో నుండి ఏ భాగాన్నైనా చదవడం గాని, చూడడం గాని చేయమని కోరుతున్నాను. After the war was over, Pandavas యుద్ధంలో పాండవులు విజయం సాధించి కొన్నాళ్లు రాజ్యపాలన చేశారు. after passing of Lord Krishna, they developed suddenly some level of detachment. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత వారు హఠాత్తుగా వైరాగ్యాన్ని అనుభూతి చెందారు. అందరూ స్వర్గానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. వారందరూ తాము ధర్మపక్షం వహించిన కారణంగా సశరీరాలతోనే స్వర్గంలో ప్రవేశించగలమనే నమ్మకంతో ఉన్నారు. అందువల్ల వాళ్ళు నడక సాగించారు. But most of you may be knowing, one after the other, తరువాతి కథ మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు. పాండవులు ఒకరి తర్వాత ఒకరిగా పడిపోవనారంభించారు. ఎవరు ముందు ఎవరు వెనుక పడిపోయారనేది ముఖ్యం కాదు. ఎవరు ముందు పడిపోయారు లాంటి విషయాలపై మనం వాదించుకోవద్దు. but as we read, some literature says Draupadi fell first. సాహిత్యంలో కొంతమంది ద్రౌపది ముందు పడిపోయినట్లు, తరువాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, అనంతరం భీముడు పడిపోయి కేవలం యుధిష్ఠిరుడు తనతో ఒక శునకం మాత్రమే సశరీరంతో స్వర్గంలో ప్రవేశించగలిగారు. Now, when we see what was the reason for a fall of such a chaste woman, Draupadi, then this Dharmaraja's putra, Yudhishthir says, అటువంటి గొప్ప పాతివ్రత్యం గల ద్రౌపది వంటి స్త్రీ పడిపోవడానికి కారణం ఏమిటి అని మనం కనుక చూస్తే, యమధర్మరాజు కుమారుడైన యుధిష్ఠిరుడు అంటాడు, ఆమెకు తన నాలుకపై అదుపు లేకపోవడం వల్లే తమతో రాలేకపోయింది అని. ఆమె ఇతరులు నొచ్చుకునేలా మాట్లాడేది. ఆమె తన పదునైన మాటలతో ఎంతటి వారినైనా నొప్పించగలిగేది. some literature also says that because she was the wife of 5 Pandavas, కొందరు సాహిత్యకారుల ప్రకారం ఆమె పాంచాలి అయినప్పటికీ
ఆమెకు తన మిగిలిన భర్తల కన్నా అర్జునునిపై గల పక్షపాతంతో కూడిన వ్యామోహమే దీనికి కారణం. ఇది చర్చించదగిన విషయం. ఎందుకంటే బాబూజీ ప్రకారం ఆమె 5గురికి భార్య కాదు, అర్జునునికి మాత్రమే భార్య, ఇంకెవరికీ కాదు. మిగిలిందంతా మహాభారతంలోని కట్టుకథ. The second one, Sahadeva. రెండవ వ్యక్తి సహదేవుని గురించి యుధిష్ఠిరుడు మాట్లాడుతూ, నా సోదరుడు తన జ్ఞానం పట్ల అమితంగా గర్వపడేవాడు, అందుకని పడిపోయాడు. నకులుడు తన సౌందర్యం గురించి, తన భౌతిక రూపం గురించి అమితంగా గర్వపడేవాడు కనుక పడిపోయాడు. అర్జునుడు తన విజయాల పట్ల అత్యంత అహంభావిగా ఉన్నాడు. తనకంటే గొప్పవాడు లేనని భావించేవాడు, అందువలన పడిపోయాడు అని చెప్పాడు. Bhima, his extraordinary passion for food. భీముడు ఆహారం పట్ల తన అసాధారణ అభిరుచి వలన, తన యుద్ధ సామర్థ్యం, శక్తి పట్ల కొంతమేర గర్వం వలన పడిపోయాడు అని చెప్పాడు. చూడండి, వీటన్నింటినీ మనం చదువుతున్నాం కాబట్టి వీటి వల్ల మనం ఏమి నేర్చుకున్నాం? ఈ విషయాలపై మరికొంత వివరించుకోవచ్చు. మనం విన్న ఈ నకారాత్మక విషయాల గురించి నా నాలుక అంటే భాష, మాట్లాడే విధానం చాలా పదునుగా ఉందా? నేను నా జ్ఞానం పట్ల గర్వపడి నా తల్లిదండ్రులను అగౌరవపరుస్తున్నానా? మీకు అది తెలియదు, నేను దీనిని చేస్తాను, ఇలా. ఈ రోజుల్లో ఇది ఒక వ్యాధిలా మారింది. సహజంగా ఆధునిక యుగానికి చెందిన పిల్లల వద్ద తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సమాచారం ఉండవచ్చేమో కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ విజ్ఞత మాత్రం ఉండదు. ఇది గుర్తుంచుకోండి. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎక్కువ సమాచారానికి, విజ్ఞతకు గల తేడా. తనను గురించిన గర్వం, అహంకారం, ఏ విషయం పట్లైనా అమితమైన అనుబంధం. బాబూజీ గారు ఎంతో సరళంగా ఏ రకమైన కోరికైనా మన ప్రగతికి ప్రతిబంధకమే అని అనేవారు. కాబట్టి మనం ఈ విషయాలన్నింటినీ అధిగమించాలి. దానర్థం మనకు మన అవసరాలని తీర్చుకోవడానికి హక్కు లేదని కాదు. నేను తినాలి కాబట్టి నేను ఆహారం తీసుకోవడం గురించి ఆలోచించాలి. అది కోరిక కాదు. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక ఆశ్రయం కావాలి, ఇది కోరిక అని నేను అనుకోను.